బఠానీ చాట్ రెసిపీ చూసేద్దాం పదండి. ముందుగా 6 గంటల సేపు బఠానీని నానబెట్టేసుకొని మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి. నిండా వాటర్ పోసేసి ఉప్పు పోసేసి ఈ విధంగా ఉడికిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ని స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని మెత్తగా మ్యాష్ చేసేయడమే. అమ్మల ఫేవరెట్ అయిన పప్పు గుత్తి. ఇంకొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మ్యాష్ చేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో టమాటో ఆనియన్ పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని వేసేసుకొని బాగా ఉడికిచ్చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి అలాగే ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మ్యాష్ చేసుకున్నాం కదా బఠానీని కూడా దాన్ని కూడా వేసేసుకొని మెత్తగా మిక్స్ చేసేసుకోవడం బాగా మొత్తం కలిసేలాగా. ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఒకసారి వేసేసుకోండి. ఉప్పు ఒకసారి చూసుకొని వేసుకొని మనం ముందు వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం ఉడుకుతూ బబుల్స్ ఫామ్ అవుతుంది పైన. తర్వాత ఆఫ్ చేసేసి నిమ్మకాయ పిండి వేసుకోవడమే. పైన ఆనియన్స్ అలాగే వడియం అలాగే టమాటో వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందాక అమ్మల ఫేవరెట్ పప్పు గుత్తేనే ఎందుకన్నానో కామెంట్ చేసేయండి.